హలో ఆల్ ఆఫ్ యూ, హాయ్. ఎలా ఉన్నారు? ఏంటి, బాగున్నారా? ఏం చేస్తున్నారు? కువైట్లో హౌస్లు మోడలింగ్ చూసారా ఎలా ఉన్నాయో? కొత్త ఇది కొత్త మంతగా పైన తీసని కొత్త మంతగా బాగా చేస్తున్నారు. ఈ లొకటీలో ఇది ఒకటి మసీదు, ఇది మసీద్ ఏరియా ఇలా ఉంటుంది. ఇదంతా కార్ పార్కింగ్ గ్రౌండ్. ఈ హౌస్లో కార్లు, మనుషులు ఒక మనిషికి 2 కార్లు 3 కార్లు ఉంటాయి ఇక్కడ కువైట్లో. అంత బేబచ్చమాట కార్లు. ఒక ఇంటి దగ్గర కార్ పార్కింగ్ సరిపోదు, పక్కన ఎక్కడ వేరే చోట పెట్టాల్సి వస్తుంది. మా ఇంట్లో అయితే కార్లు ఒక 8 కార్లు లైన్లో పెట్టి 6 కార్లు బయట పెడతాం. ఒక ఇంటికి వచ్చి 8 కార్లు 10 కార్లు పడతాయి. ఒక్కొక్క ఇంటికి వచ్చి అయితే 6 కార్లు పడతాయి అంతే. ఒక్కొక్కరికి అయితే కలిసి వచ్చేది ఈ పక్క కలిసి వస్తుంది, అటు బ్యాక్ సైడ్ కూడా కలిసి వస్తారు. దీని ఏరియా పైన తీసి అంటారు. నేను గత 8లోకి వచ్చాను మా ముసలోడు పెద్ద కూతురు ఇంటికి. ఇక్కడ ఒక కారు ఉంది, చూపిస్తాను. దుబాయ్లో వచ్చింది అనుకుంటాను. చైనా కారు, చిన్నది, స్కూటీలాగా ఉంటుంది. చూపిస్తా కనబడుతుందో లేదో తెలియదు కానీ మీకు. ఇది రైట్ సైడ్లో ఉంది. ఎలా చూపించాలి? చూపిస్తా, రౌండ్ వేస్తా. ఛార్జింగ్ పెట్టారు, ఛార్జింగ్ పెట్టారు. ఇది ఛార్జింగ్. ఆటోలో ఉంది, చిన్న ఆటో. అదిగో అది ఆ కారు, చిన్న కారు చూసారా? ఈ ఛార్జింగ్ కార్లు, చిన్న కారు సింగిల్గా వెళ్తాయి అన్నమాట. ఖర్జూర చెట్లు కొత్తగా పెట్టారు. ఇట్లా గార్డెన్కి అలా పెట్టుకుంటారు అన్నమాట. ఇక్కడ కూడా అంతే అలా పెట్టుకున్నారు గార్డెన్. కొంతమంది బాగా మోడల్గా డిజైన్ చేసుకుంటారు. ఇక్కడ ఇళ్ళన్నీ సూపర్గా ఉంటాయి. ఇక్కడ దువ్వారు, ఆ దువ్వారులో కారు ఉంటే మనం వెళ్ళకూడదు, మనం ఆగాలి. మళ్ళీ లేకపోతే మనం ఎంటర్ అయ్యాం కదా, ఆ కారు ఆగాలి. లెఫ్ట్కి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు, రైట్కి వచ్చే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే 2025లో మరీ దారుణంగా మరీ స్ట్రిక్ట్ చేసేసారు రూల్స్. చేతిలో ఫోన్ ఉంటే ఫైన్. ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు పెట్టేశారు. ఈ రోడ్ నెంబర్ వచ్చి 302 303. ఈ లైన్ వచ్చి ఓన్లీ స్పీడ్ లిమిట్ 100.